మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. నంద్యాలలోని నేషనల్ డిగ్రీ కళాశాలలో పీఎం వికాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎల్ ఫరూక్ ప్రారంభించారు. మైనార్టీ యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కేంద్రంలో వేర్హౌస్ సూపర్వైజరు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు నెలకు 2,000 స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, ఈ అవకాశాన్ని మైనార్టీ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఇప్పుడు 150 అవసరం ఫుల్ అయిపోయినారు, సీట్లు లేవాలి. ఇప్పుడు కొత్తగా భవనం కావాలని అడిగాను, ఎస్టిమేట్ ఇచ్చారు. దాదాపు 12 కోట్లు కిందనో లేకపోతే మున్సిపాలిటీ ఇస్తానని చెప్పారు. అంటే వాళ్ళు ఆలోచన వచ్చి నేను కూడా మధ్యాహ్నం భోజనం లేదు, మధ్యాహ్నం భోజనం లేదు కాబట్టి ఎవరు కూడా ఆడుతూ రావట్లేదు. మధ్యాహ్నం లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టాను. ఆ మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టిన తర్వాత అది అవసరానికి ఏర్పడింది లేదు, సలహా లేదు. అది పద్ధతిలో పనిచేస్తే మీరు స్కీమ్ గుర్తించాలి. మీరు చెప్పడం కాదు, మీరు ఏ పని చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ అంటే చిన్న కాదు, డైరెక్ట్ ప్రింటెస్ట్ చేయి కాదు, డైరెక్ట్ చాలా లేటెస్ట్ దాని తగినట్టు ఆసక్తాలు ఇవ్వాలి. అవి ఇస్తే మీరే చేయగలుగుతారు. మనం నెల్లూరు జరగాలు ఆ పరిసర జరగాలు వాళ్ళు స్కీమ్ డెవలప్మెంట్ చేశారు. వాళ్ళన్నీ కూడా ఇది పాత విషయం.